దీర్ఘకాలిక సమస్యల సాధనకై దశలవారీ ఆందోళనలో భాగంగా నేడు నంద్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులు కార్మికులు నంద్యాల విద్యుత్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉద్యోగ కార్మిక సంఘం నేతలు జిల్లా కలెక్టర్కు సమస్యలను తెలియజేసి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఉద్యోగ కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ గత 4-5 ఏళ్లుగా విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు. కార్మిక సంఘాలు గతంలో ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులను జారీ చేశారన్నారు. విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని, జీపీఎఫ్ తో కూడిన పెన్షన్ నిబంధనలు 199 ఫిబ్రవరి నుండి 2004 సెప్టెంబర్ వరకు వర్తింపజేయాలని కోరారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని పలు సమస్యలను తెలియజేస్తూ వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో మందికి వెలుగునిస్తున్న విద్యుత్ ఉద్యోగులు అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి, పెన్షనర్స్ అయితేనేమి, ఈ ముగ్గురు దాదాపుగా 75,000 నుంచి 80,000 మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. దీంట్లో ఇంతమంది 24/7 కష్టపడి పనిచేస్తూ దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాలు పైబడి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలను మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోతానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరం ఆగస్టు నెల మాకు 2022 పిఆర్సీ సంబంధించి ఒక అగ్రిమెంట్ అయింది. దాని తర్వాత జస్ట్ పిఆర్సీ ఒకటి ఇచ్చి మిగతా సమస్యలని తర్వాత పరిష్కారం చేస్తామని ఆ రోజు మాతో ఒప్పందం చేసుకున్న 16 అంశాలు, ఒప్పందం చేసుకుని 13 అంశాలు, టోటల్ గా 29 అంశాల దృష్టిలో ఏ విధంగా కూడా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఈ 2-3 సంవత్సరాల కాలంలో అంటే ఓల్డ్ గవర్నమెంట్ లో 1.5 ఇయర్, ప్రెసెంట్ గవర్నమెంట్ లో 1.5 ఇయర్ మేనేజ్మెంట్ తో నెగోషియేషన్ చేస్తూనే ఉంది. ఎన్ని నెగోషియేషన్ చేసినా ఇస్తాం, చూస్తాం, చేస్తాం, ఇస్తాం, చూస్తాం, చేస్తాం అనే చందంగా దాదాపుగా 24 నుంచి 30 నెలల కాలం పాటు ఈ విధంగా టైం దాట వేస్తూనే వస్తా ఉన్నారు. ఇంత టైం దాట వేసేసరికి మా రాష్ట్ర జేఏసీ నాయకులు విసిగి వేసారి వాళ్లకు వేరే దిక్కు లేక కింది స్థాయి కార్మికులకందరికీ పైన జరిగిన సమస్యలకు అంటే మనం ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకతను కింది స్థాయి నాయకులకు లాస్ట్ మంత్ ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వారి ప్రకారం మేము ఈ నెల 15వ తారీఖు నుంచి ఒక 3-4 కార్యక్రమాలు చేపట్టాం. నల్లబార్జీల కార్యక్రమం అయితేనేమి, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అయితేనేమి, అదేవిధంగా రిలయన్స్ స్ట్రైక్ అయితేనేమి, అదే చివరిగా ఈ రోజు ర్యాలీ అయితేనేమి, అంటే మేము ఏ కార్యక్రమం చేసినా మాకు మేనేజ్మెంట్ నెగోషియేషన్స్ ద్వారా, మాకు చర్చల ద్వారా ఎటువంటి ఫలితం రాలేదు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జనరల్ గా విద్యుత్ ఉద్యోగులు అనేటువంటి బయటికి రాకూడదు. దీని ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మౌలిక వసతుల్లో ముఖ్యమైనది విద్యుత్ అనేది. కాబట్టి కానీ మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినంటే దీని బాధ్యత మేనేజ్మెంట్ తప్ప మా రాష్ట్ర నాయకులది కాదు, మా కార్మికులది కాదు. 30 సంవత్సరాలు సర్వీస్ చేసి అదే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సామాజిక పెన్షన్లు 3,500 నుంచి 4,000 ఉన్నాయి. సామాజిక పెన్షన్ల మీద పెన్షన్ తీసుకోకపోవడానికి అర్హులు కాదా మా ఎంప్లాయీస్ అని అడుగుతున్నాం. దీంట్లో ఈపీఎఫ్ లో ఉంటే 3,500 పెన్షన్ కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా 30 ఏళ్ళ సర్వీస్ చేసి వారు ఏ విధి నిర్వర్తించకుండా కుటుంబాన్ని తన రక్తాన్ని దారపోసి పనిచేసిన కార్మికులకు రిటైర్ అయినాక రోడ్డున పడి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఒక గవర్నమెంట్ ఒక బాధ్యత కూడా 30 ఏళ్ళు ఒక సర్వీస్ చేస్తే గ్రాట్యుగా వారు హ్యాపీగా బతికేందుకు ఒక పెన్షన్ అనేది విధానం ఇది వరకు పెట్టింది. కానీ ఈ పెన్షన్ లేని వారికి కూడా కొంత గ్రాట్యుటీ రూపంలో ఏదో అమౌంట్ ఇచ్చి రిటైర్ అయినా కూడా ఈపీఎఫ్ ఎంప్లాయీస్ కి మెడికల్ సదుపాయం కల్పించాలా. ఎందుకంటే మెడికల్ సదుపాయం ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్ గా ఆ కుటుంబం అటాచ్. కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయితే చూస్తున్నాం. ఇచ్చిన మా యొక్క సర్క్యులేషన్ ప్రకారము నిరసనలు 15వ తేదీ నుంచి మొదలుపెట్టి చివరి రోజున ఈ రోజు విద్యుత్ సర్కిల్ ఆఫీస్ నుంచి నంద్యాల నుంచి ఈ రోజు బయలుదేరి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆపరేటర్లు, ఆఫీసర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన డిమాండ్స్ అన్నింటిలో
ఉమ్మడి జిల్లాల కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్కటి మీ ముందుకు తెలియపరిచారు. అలాగే ఈ రోజు కలెక్టర్ మేడం గారికి మా యొక్క మెమరాండం ఇస్తాము. తర్వాత వచ్చేసి 25వ తేదీ మా యొక్క రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయానికైనా విద్యుత్ శాఖలో ఒక భాగమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఒక పోలీసు, ఒక ఫైర్, ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్స్, దీంట్లో విద్యుత్ శాఖ అనేది మరీ ముఖ్యమైనది. విద్యుత్ శాఖను ఆల్రెడీ ముందే చెప్పాము. ఇంతకు ముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూశారు. కానీ మాకు జరిగిన అన్యాయాలకు మాకు రావాల్సిన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లకు మాత్రం మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం.